క్రిప్టో మెటా ఫండ్ పై సాక్షి టీవీ కథనాలతో పోలీసుల్లో కదలిక మొదలైంది. క్రిప్టో కరెన్సీ పేరిట మోసాలకు పాల్పడుతున్న కరీంనగర్ మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ను పోలీసులు అరెస్ట్ చేయగా 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. మరో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు సిసిఎస్ పోలీసులు. క్రిప్టో నేరాలపై పోలీసులు ఏమంటున్నారో కరీంనగర్ సిఐ నిరంజన్ రెడ్డితో మా కరెస్పాండెంట్ రమణ ఫేస్ టు ఫేస్. మెటా ఫండ్ ఇప్పుడు మంటలు రేపుతుంది. చాలామంది బాధితులు ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు కూడా దానిపైన ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా నేను ఒక బ్రేక్ త్రూ మనం చెప్పుకోవచ్చు. మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ను అరెస్ట్ చేయడంతో పాటుగా మరికొంతమందిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ క్రమంలో క్రిప్టో కరెన్సీ మంటల బాధితులు ఎంతమంది ఉన్నారో మనం తెలుసుకునేందుకు మనతో పాటుగా రూరల్ సిఐ నిరంజన్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం. సార్ చెప్పండి, ముఖ్యంగా క్రిప్టో కరెన్సీకి సంబంధించి మీ దృష్టిలోకి వచ్చిన అంశాలు ఏంటి? ఇంతకాలం వెలుగులోకి వచ్చినా కానీ పోలీసులు ఎందుకు దీన్ని త్వరగా గుర్తించలేకపోయారు? ఈ క్రిప్టో కరెన్సీ అనేది కరీంనగర్ పట్టణంలో, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గత సంవత్సరం మార్చి నెల నుండి ఇది ప్రారంభమైంది. కానీ కొందరు వ్యక్తులు ఏమంటే బాధితులు మొదటిసారిగా వాళ్లకు డబ్బులు క్రిప్టో కరెన్సీ ద్వారా ఆ బాధితులను మోసం చేసిన వ్యక్తులు ఏ విధంగా అంటే వాళ్ళని నమ్మించడానికి కొరకు 1 లక్ష రూపాయలు పెడితే 2 లక్షల రూపాయలు వాళ్ళకు ఒక డిపాజిట్ ద్వారా కాయిన్స్ ద్వారా అని చెప్పి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లలో వేసి వాళ్ళు కూడా బాధితులు ఏమైందంటే 1 లక్షకు 2 లక్షలు వచ్చినాయి కదా, మళ్ళీ 3 అంతాలు వస్తాయనే ఆశతోని ఆ బాధితులు వచ్చిన డబ్బును మొత్తం అదే మోసం చేసిన వ్యక్తులు రాబట్టుకోవడం ద్వారా మోసం జరుగుతుందని వీళ్ళు గ్రహించలేదు. కానీ అట్లా మోసపోయినామని చెప్పిర్రు. ఆ మోసపోయిన తర్వాత కూడా వాళ్ళు బాధితులు అందరూ కలిసి కట్ల సతీష్ అనే కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళి చాలాసార్లు ఆయనను మా డబ్బులు పడడం లేదు, కనీసం మాకు 3 అంతలు లేకున్నా పర్వాలేదు, మేము పెట్టిన డబ్బులన్నా మాకు వచ్చేటట్టు చేయమంటే రేపు మాపు అని సతాయించుకుంటూ ఆయన ఒక డబ్బులు ఉన్నాయనే అండతోని ఆయన మమ్మల్ని మోసం చేసిండని చెప్పి వాళ్ళు ఫిర్యాదు చేసిన